అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 9. ఆయన చెప్పి చేయకుండునా. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకములో మనమెంత జ్ఞానులమైనను లేక బలవంతులమైనను మన శక్తి చేత మనం శత్రువులను ఓడించలేం. అనేకులు వారి తెలివితేటలతో వాదనలతో ఓడించవచ్చును. మన మాటలను తిప్పి చెప్పవచ్చును. మన వాదనలు మరియు తెలివి చేత వారిని జయించలేం. మన జీవితములు ఎండిన కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు ఫలించినట్లు ఫలించవలననే ఎడల మన శత్రువుల యొక్క ఎదిరింపులు, అన్ని సనుగులు, ద్వేషము మరియు అసూయ విడిచిపెట్టవలను. మనం తిరిగి జన్మించిన తర్వాత బాప్తిస్మములో విధేయత చూపి లోకమును త్యజించి పరిశుద్ధ గ్రంథమును అనుసరించవలనను కోరికను బట్టి అన్ని ఆచారములలో పాలు పొందకుండా, నగలు ధరించకుండా ఉండటం వలన ఎన్నో ఆటంకములు, సనుగులు ఉండవచ్చునని మనం ముందుగానే ఎరిగి ఉన్నాం. కానీ అన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా విశ్వాసము ద్వారా ఎదుర్కొనవలను కానీ వాదించటం ద్వారా కాదు. ప్రతిదినము ప్రభువా, నన్ను కూడా అహరోను కర్రవలె పుష్పించి ఫలించున్నట్లుగా చేయమని విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకొనవలను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 11-12 వచనముల ప్రకారం దేవుడే తన సేవకునికి బాదము చెట్టు చువ్వ యొక్క అర్థమును తెలియజేసెను. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ఎవరైతే దేవుని వాక్యమును విశ్వాసముతో అంగీకరించదరో వారికి అర్థం కానప్పటికీ ఒక దినమున ఆ వాక్యము ఫలించున్నదిగా ఉండును. దేవుడు చెప్పుచున్నాడు గనక ఆయన దానిని చేయును. ఆయన మాటలు నిత్యమైనవి. భూమి మీద ఏ శక్తియు దేవుని వాక్యమును మార్చజాలదు. మత్తయి సువార్త 24:35, మార్కు సువార్త 13:31, లూకా సువార్త 21:33, మత్తయి సువార్త 5:18. దేవుడు చెప్పినదంతయు జరుగును మరియు నెరవేర్చబడును. మనము దేవుని వాక్యమును విశ్వాసముతో అంగీకరించిన ఎడల అది అక్షరాలా నెరవేరును. విశ్వాసముతో ఇట్లు ప్రార్థించుము: ఓ దేవా, నీ వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చుము. నీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని నాకు స్వస్థత, బలము మరియు జ్ఞానము అనుగ్రహింపబడినట్లు విశ్వాసమును అనుగ్రహించుము. దేవుని వాగ్దానములు నమ్మశక్యము కానప్పటికీ వాటి నెరవేర్పు కొరకు విశ్వాసముతో కోరుకునుము. ప్రైజ్ ద లార్డ్.